హాయ్ హలో నమస్తే భారత్ బాధిత ఛానల్కు స్వాగతం అండి. మే 2న ప్రారంభించారు, ఓపెన్ చేశారు అమరావతిని. అందులో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేశారు. 58,000 కోట్ల వ్యయాన్ని పెట్టి పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆ మీటింగ్లో ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్టు ఉండిపోతుంది, అసలు అమరావతి అనేది ఒక ప్రోటోటైప్ చూపించారు. కళ్ళు చెదిరిపోయేలాగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. ఇది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా గట్టిగా కావాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అమరావతి అనేది నెక్స్ట్ జనరేషన్స్కు భవిష్యత్తుని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కు సింగిల్ క్యాపిటల్ ఉంది, అది అమరావతి అన్న నమ్మకాన్ని మళ్ళీ ఇచ్చారు మోడీ గారు. ఈరోజు పునఃప్రారంభానికి వచ్చి దాదాపు 94 ప్రాజెక్టులు ఇందులో జరగబోతుంది. 57,962 కోట్ల వ్యయంతో ఇది కొనసాగబోతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కానివ్వండి, గవర్నమెంట్ కాంప్లెక్సెస్ కానివ్వండి, గతంలో ఇది స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైపోయాయంటే 6-5 సంవత్సరాలు అయిపోయినాయి. అవన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ పునఃప్రారంభం ఏదైతే ఉన్నాయో పనులు, ఈసారన్నా అమరావతిని ఒక క్యాపిటల్ సిటీ లాగా, ఇంతవరకు మీ రాజధాని ఏది అని ఒక ఆంధ్రుని అడిగితే మాకు రాజధాని లేదు అన్న మాటను కాస్త ఈరోజు మాకు ఉంది, రాజధాని ఉంది, అది అమరావతి అన్న గట్టిగా చెప్పేదానికి సమాధానం ఇచ్చారు. ఎన్నో వేల మంది రైతులు వాళ్ళ పొలాలను ఇలా త్యాగం చేసిన విధానానికి మనం గర్విద్దాం. 29 గ్రామాలు, 33,000 ఎకరాలు, దాదాపు 30,000 మంది రైతులు, పైచునుకు మంది, ఇంతమంది కష్టపడి ఒక రాజధాని ఉండాలి ఆంధ్ర రాష్ట్రానికి అని ఆలోచించి ఇచ్చిన వాళ్ళ ధైర్యానికి ఈరోజు అమరావతి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. అమరావతి ద క్యాపిటల్ అనేది చూపించుకోబోతుంది. ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక విచిత్ర వైఖరి వల్ల ఈరోజు క్యాపిటల్ సిటీ అనేది లేకుండా మేము 3 క్యాపిటల్ ఫాలో అవుతాము, మేము సౌత్ ఆఫ్రికాది ఫాలో అవుతాం, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని తీసుకుంటాం, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా తీసుకుంటాము, అలానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తీసుకొస్తామని వివిధ ద్వంద్వ వైఖరిని చూపించారు. ఇటువంటి డెవలప్మెంట్ని ఇవ్వక ఈరోజు మనం చూసినట్లయితే క్యాపిటల్ ఏది, క్యాపిటల్ సిటీ ఏదంటే చెప్పుకోలేని ఒక పరిస్థితికి తీసుకొచ్చేశారు. గత ప్రభుత్వం విధానం అనేది చాలా బాధాకరం. 2019 నుంచి 2024వ తేదీ వరకు కూడా ఈ పనులు ఏవైతే అమరావతిలో జరగాలో డెవలప్మెంట్ అంతా కూడా ఆపేసేశారు. అందుకు అవి శిథిలావస్థకు చేరుకొని వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా తీసేసి ఇప్పుడు మళ్ళీ న్యూ ఫౌండేషన్ వేయాలి. అందుకని ఇది ప్రారంభం చేశారు పనులన్నీ కూడా. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. రైతులు కోర్టులకు, సుప్రీం కోర్టులకు తిరిగారు. తర్వాత గత ప్రభుత్వం మాత్రం అదే పాయింట్ని పట్టుకొని అక్కడే ఆగిపోయింది. 3 క్యాపిటల్స్ అని. ఏం డెవలప్ చేశారు, ఏమయ్యింది అన్న విషయాలు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బాధిత ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడైతేనే మీకు నా నుంచి ప్రతిరోజు వీడియో వస్తుంది. ప్రతిరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఇస్తాను. నాలెడ్జ్ ఖచ్చితంగా నా నుంచి మీరు పొందగలుగుతారు. ధన్యవాదాలు.